ఓం నమ శివాయ. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక మహా అద్భుతాన్ని ఈరోజు మీకు వివరించబోతున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అవును, అరుణాచలేశ్వరి రహస్యాన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి గారి మాటల్లో చెప్పాలంటే స్కందపురాణంలో ఒక చోట ఈ విధంగా రాసి ఉంటుంది. జీవి తన జీవకోటి యాత్రలో ఒక చోట అడ్డంగా ఒక గీత పెట్టబడి ఉంటుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవిత యాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినది లేనిది చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకోలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశంనకు ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా కావాలి. శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదు అన్నట్టుగా అరుణాచలంలోకి అడుగు పెట్టాలంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సిందే అంటారు. అరుణాచలం అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం. అరుణాచలం గురించి వినాలన్నా అది ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే తప్ప ఆ అరుణాచలేశ్వరుని గురించి వినలేము, చూడలేము. అసలు ఈశ్వరుడి అనుగ్రహం లేనిది మనం అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేము. మనకి అష్టమూర్తి తత్వం అని శివతత్వంలో ఒక మాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యంను గుర్తించలేనప్పుడు సాకారోపాసన, శివుని దేని యందు చూడవచ్చు అనే దాని గురించి శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోనార్క్లో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండ్లో యాజమానలింగం. ఈ 8 అష్టమూర్తులు, ఈ 8 కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయటానికి యోగ్యమైన పరమశివ స్వరూపములు. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దాన్ని అగ్నిలింగం అని ఎందుకు అంటారు అనే సందేహం మీకు కలగవచ్చు. అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది. అంతరాలయంలో ఉన్న శివలింగంనకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలతితో సతమతమైపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమ పావనమైన క్షేత్రంలో వెలసిన ఈ అరుణాచలేశ్వర స్వామి, అరుణాచలేశ్వరుడు. మనం ఒకానొకప్పుడు శంకరుడి గురించి ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను 4 చెప్తారు. దర్శనాత్ అభ్రషదసి, జననాత్ కమలాలే, స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంతు మరణాన్ ముక్తికి. స్మరణము మనసుకు సంబంధించింది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలుచుకుంటే చాలు, మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలం స్మరించినంత మాత్రాన చేత పాపరాశిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు 3గా కనబడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. ఆచలం అంటే కొండ. దానికి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ కింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపాలో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ స్వామికి నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కడపడే లింగమే యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఆ యమలింగంకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అతుక్కుంటాయంట.
చాలా మందికి అలా జరిగాయట. అక్కడ గల యమలింగంనకు అటువంటి శక్తి ఉందని స్థానికులు పురాణాలు చెప్తున్నాయి. అరుణాచలం కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు, దేవాలయం నందు శివలింగంగా ఉన్నాడు. అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరైనా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలు కానీ వేళ్ళు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణం. స్కాంద పురాణంలో ఇలా చెప్పబడింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. ఆచలము అంటే కదలనివాడు, కదలనిది అంటే జ్ఞానం. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్యా కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణమూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువన్నామలై వెళ్ళాలి, అందరం గిరి ప్రదక్షిణ చేయాలి అన్నారు. అరుణాచలం అంటే శక్తి మాత్రమే కాదు, ఆత్మాన్వేషణకు మార్గం. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల నడక, చెప్పులు లేకుండా నడిచే ఆ యాత్ర, ఇది శారీరకంగానే కాదు, ఇది ఒక అంతః ప్రయాణం. ప్రతి అడుగు పాపాన్ని కడిగేస్తుంది, ప్రతి శ్వాస శివుని శక్తిని పీలుస్తుంది, ప్రతి ప్రదక్షిణ మనిషిని మానవత్వం నుండి మౌనత్వానికి తీసుకెళ్తుంది. ప్రతి కార్తీక పౌర్ణమి రాత్రి అరుణాచల శిఖరంపై వెలిగే జ్యోతి మానవుని లోపల వెలిగే జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆ జ్యోతి దేవత కాదు, ఆ మంట మనలోనే ఉన్న శివుని జ్ఞాపకం. అందుకే లక్షలాది మంది ఆ కాంతిని చూస్తారు, తన హృదయంలో నిలుపుకుంటారు. ఆలయ నిర్మాణం, గోపురాలు, గర్భగుడి, ప్రతి శిల్పం, ప్రతి స్తంభం శక్తికి ప్రతీక. ఈ ఆలయం విశ్వాసానికి మధ్య బిందువుల, ప్రపంచ శక్తులను సమతుల్యంలో నిలబెట్టే కేంద్ర బిందువు. ఇది దేవుణ్ణి చూడటానికి కాదు, మనలోని దేవుడిని గుర్తు చేసుకోవడానికి. అరుణాచలాన్ని చూడటం అంటే మౌనాన్ని వినిపించుకోవడం, శివుణ్ణి శ్వాసను అనుభవించడం, మన ఆత్మలో వెలిగే దీపాన్ని గమనించడం. ఈ పర్వతం ఒక సాక్షి, ఈ శివుడు ఒక శక్తి, ఈ యాత్ర ఒక అంతః ప్రయాణం. అరుణాచలం నిశ్శబ్ద శివుని స్వరూపం, మౌన తపస్సు యొక్క శాశ్వత గుర్తు, శివుడితో మమేకం కావటానికి ఒక పిలుపు. హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఎలా వెళ్ళాలంటే, హైదరాబాద్ నుంచి అరుణాచలానికి వెళ్ళే వాళ్ళు అరుణాచలం ఎలా వెళ్ళాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే చెన్నైకి విమానంలో వెళ్ళే వాళ్ళకి చెన్నైకి విమానంతో చేరండి. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీ ద్వారా అరుణాచలానికి వెళ్ళొచ్చు. 4 గంటల ప్రయాణం. లేదా రైలు మార్గంలో వెళ్ళేటట్టయితే హైదరాబాద్ నుంచి కాట్పడి వరకు రైలు, అక్కడి నుంచి బస్సు టాక్సీ 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళకి టీఎస్ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా చెన్నై లేదా వేలూరు దాకా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి తిరువన్నామలైకి నాన్ స్టాప్ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి నుండి వచ్చే భక్తులకు రైలు లేదా బస్సు ద్వారా ముందుగా చెన్నైకి చేరుకోవాలి. అక్కడి నుంచి తిరువన్నామలైకి బస్సు, టాక్సీ అందుబాటులో ఉంటాయి. తిరువన్నామలై బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ రెండు ఆలయానికి దగ్గరలోనే ఉంటాయి. అక్కడి వాతావరణమే శివమయం. అరుణాచలాన్ని చేరడం ఓ ప్రయాణం కాదు, అది పరమశివుని తత్వాన్ని సాక్షాత్కరించే యాత్ర. గిరి ప్రదక్షిణ, లింగ దర్శనం, రమణాశ్రమం ఇవన్నీ మీరు అనుభవించాల్సిన దివ్య ఘట్టాలు. ఇప్పుడు మీరు సిద్ధమవ్వండి, మీ యాత్ర మొదలు పెట్టండి. శివుడి కృపతో ఆత్మజ్ఞాన యాత్రలో అడుగు పెట్టండి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.